హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని కోటక్ మహీంద్రా బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాము. కోటక్ మహీంద్రా బ్యాంక్ మనకు టూ టైప్స్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి కోటక్ 811 సూపర్ అకౌంట్, అదే విధంగా రెండవది కోటక్ 811 క్లాసిక్ అకౌంట్. ఈ టూ అకౌంట్స్ లో డిఫరెన్స్ ఏమంటే, ఒకవేళ మనం కోటక్ 811 సూపర్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మనం ఇనిషియల్ డిపాజిట్ గా 5,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఒకవేళ మనం కోటక్ 811 క్లాసిక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకు ఇనిషియల్ డిపాజిట్ అయితే మనకు 1,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఈ ఇనిషియల్ డిపాజిట్ అనేది మనకు కేవలం మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇనిషియల్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయిపోగానే మనం ఈ అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే నేను మీకు కోటక్ 811 క్లాసిక్ అకౌంట్ ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా ఓపెన్ చేయాలని ప్రాసెస్ గురించి చూపిస్తాను. సో మీరు ఒకవేళ ఏ కోటక్ 811 సూపర్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే చాలు. ఆ అకౌంట్ ని కూడా మనం ఈ ప్రాసెస్ ద్వారానే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే మనం కోటక్ 811 క్లాసిక్ అకౌంట్ ఇంకా ప్రాసెస్ అయితే చూస్తాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అదే విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో అన్నిటికన్నా ముందు మనం ఆన్లైన్ ద్వారా కోటక్ 811 క్లాసిక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పేజ్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఈ పేజ్ లోకి అయితే రిడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఓపెన్ కోటక్ 811 జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనే పేజ్ అయితే ఓపెన్ అయింది. సో దాని కిందే మనకు ఈ అకౌంట్ యొక్క ఫీచర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత యూపీఐ పేమెంట్స్ పై మనకు అప్ టు 250 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. దీనితో పాటు మనకు ఇన్స్టాంట్ గా వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా దొరుకుతుంది. సో దాని తర్వాత మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి 1,000 రూపీస్ అయితే ఇనిషియల్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఇక్కడ మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. సో మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అన్నిటికన్నా ముందు మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ పిన్ కోడ్ అయితే అడుగుతుంది. సో మన ఊరికి సంబంధించిన పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు వెల్కమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మన పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఆ ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూడవచ్చు, మన ఆధార్ కార్డ్ లో ఉన్న డేటాని ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఫోటోని, మన పేరుని, మన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ అయితే ఇక్కడ ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో దానితో పాటు మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం సెలెక్ట్ ఆక్యుపేషన్ మీద క్లిక్ చేసుకొని మనకు ఒక లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, సర్వీస్ సెక్టర్ లో పనిచేస్తున్నామా, పబ్లిక్ సెక్టర్ లో పనిచేస్తున్నామా, ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మన మంత్లీ ఇన్కమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన మంత్లీ ఇన్కమ్ ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నట్లయితే బిజినెస్ ఇన్కమ్ ని సెలెక్ట్ చేసుకోండి, లేదా ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనకు మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే సింగిల్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకు ఎంటర్ మదర్స్ మెయిడెన్ నేమ్ అని అడుగుతుంది. సో మదర్ నేమ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఆ మదర్ నేమ్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు అడ్రస్ అయితే అడుగుతుంది. ఒకవేళ మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ పైన నివసిస్తున్నట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ మీరు వేరే చోట నివసిస్తున్నట్లయితే ఆ చోటికి సంబంధించిన అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు నామినీని యాడ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు నామినీని కావాల్సింటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే నామినీ యొక్క పేరు ఎంటర్ చేయండి. దాని తర్వాత నామినీతో మీకున్న రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నామినీ అడ్రస్ కూడా అడుగుతుంది. ఒకవేళ మీ అడ్రస్ నామినీ యొక్క అడ్రస్ కూడా అయితే సేమ్ యాజ్ యువర్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో లేకుంటే మీరు తర్వాత యాడ్ చేయాలనుకుంటే స్కిప్ మీద క్లిక్ చేసుకోండి. స్కిప్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకో
చేసుకోవాలి. నెక్స్ట్ మనకు చూస్ యువర్ అకౌంట్ టైప్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు కోటక్ బ్యాంక్ మనకు 2 టైప్స్ ఆఫ్ అకౌంట్ ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి 811 సూపర్ అకౌంట్, రెండవది 811 క్లాసిక్ అకౌంట్. ఒకవేళ మనం 811 సూపర్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మనకు ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవసరం లేదు. కాకపోతే మనం ఇనిషియల్ డిపాజిట్ గా మనం 5,000 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు. సో దాని తర్వాత మనకు అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. తో పాటు మనకు ఫ్రీ ప్లాటినం డెబిట్ కార్డ్ కూడా దొరుకుతుంది. అదే విధంగా మనకు ఒక చెక్ బుక్ కూడా ఫ్రీగా అయితే దొరుకుతుంది. దానితో పాటు మనకు ఈ అకౌంట్ లో మనం మెయింటైన్ చేయడానికి యాన్యువల్ ఫీగా మనం 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా కోటక్ 811 సూపర్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ప్రెసెంట్ అయితే క్లాసిక్ అకౌంట్ గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ క్లాసిక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ పైన 811 క్లాసిక్ అకౌంట్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు 811 క్లాసిక్ అకౌంట్ యొక్క ఫీచర్స్ అయితే చూపిస్తుంది. సో ఈ 811 క్లాసిక్ అకౌంట్ కూడా మనకు జీరో బ్యాలెన్స్ అకౌంటే. దీనిలో కూడా మనం ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం మ్యాండేటరీగా అంటే ఇనిషియల్ డిపాజిట్ గా మనం 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దానితో పాటు మనకు వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా దొరుకుతుంది. అదే విధంగా మనకు చెక్ బుక్ కావాలంటే రిక్వెస్ట్ చేసి మనకు చెక్ బుక్ కూడా దొరుకుతుంది. సో అదే విధంగా మనకు 811 క్లాసిక్ అకౌంట్ లో మరో ఫీచర్ ఏమంటే మనకు దీనిలో ఎలాంటి యాన్యువల్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ ఉండదు. ఫీచర్స్ అన్ని చూసుకున్న తర్వాత మనం సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు 1000 రూపీస్ డిపాజిట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ డిపాజిట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు డిపాజిట్ చేయడానికి చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే, క్రెడిట్ అని. సో దీనిలో మీ దగ్గర ఏ ఆప్షన్ అవైలబుల్ ఉందో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ ఇనిషియల్ డిపాజిట్ ని సక్సెస్ఫుల్ చేయగానే ఈ విధంగా మనకు ఫండింగ్ కంప్లీటెడ్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వి హావ్ రిసీవ్డ్ యువర్ అమౌంట్ అండ్ ఇట్ విల్ షో యూ ఇన్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ విత్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కేవైసీ చూపిస్తుంది. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఫండింగ్ చేశారో ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్ లో ఫెచ్ అవ్వాలి అంటే మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి అని చూపిస్తుంది. సో ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫండింగ్ కంప్లీట్ అనే పేజ్ వచ్చిన తర్వాత కొంచెం అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి లొకేషన్ కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అలో మీద క్లిక్ చేసుకోండి. ఎంపీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఈ ఎంపీ అనేది మనకు నెక్స్ట్ మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా కూడా మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఎంపీ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు గుర్తుండేలా ఒక ఎంపీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దానికోసం ఎంటర్ ఎంపీని దగ్గర ఎంపీని సెలెక్ట్ చేసుకుని తర్వాత అదే ఎంపీని ఇక్కడ మరోసారి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ ఎంపీని మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు యువర్ అకౌంట్ ఈస్ నౌ రెడీ అని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ ఎంపీని కూడా సెట్ అయిపోయింది. అదే విధంగా మీ డెబిట్ కార్డ్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత కొంచెం వెయిట్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ఈ విధంగా మన అకౌంట్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో దీనిలో మన సిఆర్ఎన్ నంబర్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కూడా, అదే విధంగా మన యూపీఐ ఐడి, అదే విధంగా మనం ఎంత ఫండింగ్ చేసాం కూడా చూపిస్తుంది. సో దాని తర్వాత మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేసుకోగానే అపాయింట్మెంట్ ని బుక్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంతకు ముందు మనకు వీడియో కేవైసీ ద్వారా మనం ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉండేది. కాకపోతే ఈ సర్వీస్ అయితే ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేదు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఈ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటే మీరు ఇన్స్టాంట్ గా వీడియో కేవైసీ ద్వారా మీ అకౌంట్ యొక్క కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా ఈ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అలాంటప్పుడు మీరు ఈ బుక్ అపాయింట్మెంట్ ఆప్షన్ యూస్ చేసుకోండి. సో దానికోసం బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసుకోగా నెక్స్ట్ మనకు డేట్ ని సెలెక్ట్ చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ డేట్ మీరు ఫ్రీగా ఉంటారో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డేట్ నా కోటక్ బ్యాంక్ తరపు నుండి ఒక ఏజెంట్ అయితే మీ అడ్రస్ పై రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మీ బయోమెట్రిక్ ద్వారా మీ కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. సో దాని తర్వాత మీరు మీ అకౌంట్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క 811 క్లాసిక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.